హలో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మళ్ళీ మిరాయ్ మూవీ గురించి డిస్కస్ చేయడానికి వచ్చేసానండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మిరాయ్ కలెక్షన్ వీటి వేటి గురించి కాదండి, హౌ మిరాయ్ బికమ్ దట్ మచ్ సక్సెస్ఫుల్. మిరాయ్ అంత సక్సెస్ఫుల్ అవడానికి రీజన్స్ ఏంటనేది ఈ వీడియో డిస్కస్ చేసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మిరాయ్ మీకు తెలిసిందే, ఫస్ట్ షో నుంచి ప్రీమియర్ షో నుంచి ఒక సెన్సేషనల్ టాక్తో బయటకు వచ్చిన మూవీ అండి మిరాయ్. ఎక్కడ మిక్స్డ్ టాక్ అనేది లేకుండా, నెగిటివ్ టాక్ అనేది లేకుండా మొత్తం పాజిటివ్ టాక్తోనే స్ప్రెడ్ అయిన మూవీ అండి మిరాయ్. మీకు తెలిసిందే, హనుమాన్ తర్వాత మన తేజ సజ్జా మిరాయ్ మూవీకి మిరాయ్ మూవీతో రావడము, ప్లస్ ఆయన హనుమాన్లో యాక్టింగ్ చూడడం అది వేరే లెవెల్ అండి. దాని మించి మిరాయ్ మూవీ అయితే ఉందండి. ఇక అక్కడ హనుమంతుడు, ఇక్కడ రాముల వారు. స్టోరీ అంతా చాలా డిఫరెంట్. ఒకటే అనుకున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా అండి, స్టోరీ అంతా చాలా డిఫరెంట్. అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. దీంట్లో వచ్చేసి మనకి 9 గ్రంథాల గురించి ఇదంతా ఉందండి. ఇదంతా నేను ఆల్రెడీ మూవీ రివ్యూలో ఇచ్చానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి అది కూడా. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎట్లా సక్సెస్ఫుల్ అయింది, వాట్ వాజ్ ద రీజన్స్, వాట్ ఈస్ ద రీజన్స్. ఒకటండి, కార్తిక్ ఘట్టమనేని ముందు మూవీస్ చాలా మంది ఈయనకి ఎందుకు ఇచ్చినారు, చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయిందండి. కానీ మూవీ అంత పెద్ద కాస్టింగ్ ఉన్నా కానీ, అంత పెద్దగా ఉన్నా కానీ నెగిటివ్ పాయింట్ ఈయన అని చెప్పి చాలామంది మీడియా వాళ్ళు ఏమంటారు నెగిటివ్గా స్ప్రెడ్ చేసినారు, ప్లస్ నెగిటివ్గా మాట్లాడినారు. అదంతా ఉన్నా కానీ ఒక్క ఏమంటారు మంచి పట్టు పెట్టుకుని స్టోరీ రాయడము, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఉండడము, అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ వచ్చిందండి. అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ వచ్చిందంటే కార్తిక్ ఘట్టమనేని ఉన్నందుకే. ముందు చాలా మంది డైరెక్టర్స్కి చాలా మూవీలు పోయినాయి అండి, దాని తర్వాత మంచి హిట్ వచ్చింది, అందరిని పట్టుకోండి ఈయనే టార్గెట్ చేస్తున్నారు. అది ఆయన మైండ్లో పెట్టుకుని వేరే లెవెల్ తీసినారండి. 2021లో తేజ గారికి మూవీ స్టోరీ చెప్పినారట, అదే ఇట్లా మూవీ అనే ఐడియా ప్లాన్ ఉంది అన్నారంట. ఇట్ టుక్ 4 years అని చెప్పి ఆయనే సక్సెస్ మీట్లో చెప్పినారండి. అర్థం చేసుకున్న 4 years ఎంత కష్టపడ్డారు మూవీ. ప్లస్ అదే కాకుండా పీపుల్ టెక్ మీడియా వాళ్ళు సపోర్ట్ ఇవ్వడము, అది కొంచెం వేరే లెవెల్ అండి. ఇక సెకండ్ రీజన్ వచ్చేసండి, మంచు మనోజ్ విలన్ గారు రావడము ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అంటే మధ్యలో మూవీ వచ్చింది అనుకోండి, దానికన్నా ముందు ఈ మూవీతోనే ఉండడము, విలన్గా ఆయన కెరియర్ స్టార్ట్ చేయడము, అది వేరే లెవెల్ పీక్స్ ఉన్నాయండి. నేనైతే నిజంగా చెప్తా, కొన్ని థియేటర్స్లో మంచు మనోజ్ గారికి పెద్ద పోస్టర్ వేసి కుండలతో దండ పెట్టినారండి. మన అర్జున్ థియేటర్లో కుకటపల్లి, అంత వేరే లెవెల్ క్రేజ్ ఉంది మంచు మనోజ్ గారికి. ఆయన ఒక నెగిటివ్ రోల్లో చూడడం అంటే అది వేరే లెవెల్ అండి. నిజంగా మూవీ చూస్తున్నంత వరకు మనోజ్ గారిని మీరు రావణాసులు లెక్క అనిపిస్తారు. అంత గాంభీరంగా, అంత వేరే లెవెల్ యాక్టింగ్ అనేది చేసినారండి మనోజ్ గారు మూవీలో. ఇంకోటి సంపతి, ఇక మీరు తెలిసిందే అదొక బర్డ్. ఆ సీన్స్ పెట్టడం, ఆ సీన్స్ విఎఫ్ఎక్స్ అని చెప్పి ఎక్కడ తెలకపోవడము, ప్లస్ చిన్నగా కార్టూన్స్ లెక్క పెడితే అట్లా కాకుండా నిజమైన యానిమల్తో షూటింగ్ చేసినారని చెప్పి అనిపించేటట్టు విఎఫ్ఎక్స్ ఇచ్చినారంటే ఆ సంపత్తి బోర్డ్తో. అదొక 2 to 3 సీన్స్ వస్తున్నాయండి, వేరే లెవెల్ పీక్స్ అండి. థియేటర్లో అయితే అరుపులే, నిజంగా చెప్తున్నా. ఆ సీన్స్ చూస్తే ఆ 2-3 సీన్స్ వస్తాయి, ఆ సీన్స్ చూస్తే అరుపులే అండి, నిజంగా చెప్తున్నా. వేరే లెవెల్ అరుపులు అండి, అంత బాగుంది ఆ బర్డ్ యొక్క విఎఫ్ఎక్స్. ఇంకోటి వచ్చేసి మెయిన్ 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 శ్రీరాముల వారి మూవీలో కనిపిస్తున్నారని చెప్పి చాలా మంది చూడడానికి వెళ్ళారండి. కనిపించి ఒక 60 seconds, 120 seconds, 1 minute 2 minutes కనిపించినా కానండి, ఆయన ఫేస్ చూపించకుండా ఆయన కళ్ళు చూపించడము, లెఫ్ట్ సైడ్ ఫేస్ అనేది చూపడం, అది వేరే లెవెల్ అండి. అయినా కానీ నిజమైన రాముడే మూవీలో వచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశించినారండి, ప్రతి ఒక్కరు అనుకున్నారు. రాముడు రాగానే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయిందండి చప్పుడుతో. అదొక్కటి మెయిన్ అండి రీజను. ఇంకోటి వచ్చేసి యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, తేజ సజ్జా గారు యాక్టింగ్ చింపి పడేస్తారు. మీరు జాంబీ రేట్ నుంచి చూడొచ్చు, వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుంది తేజ సజ్జా గారిది. ఇంకోటి వచ్చేసి స్టోరీ అండి. ఈ అశోకుని గ్రంథాల స్టోరీ అనేది కొంతమంది ఉందంటారు, కొంతమంది మూఢనమ్మకాలు అంటారు. కానీ ఈ స్టోరీ అనేది ఒక రియలిస్టిక్ వరల్డ్లో గ్రంథాలను వచ్చి ఇట్లా చెడు ఆలోచిస్తే ఏమైద్ది అన్న కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. ఇంకోటి వచ్చేసి ప్రభాస్ గారి వాయిస్ ఓవర్. అంటే ప్రభాస్ ఉన్నారు అని అన్నారు, తర్వాత మీకు తెలిసిందే ప్రభాస్ గారి వాయిస్ ఓవర్ ఈ మూవీలో ఉందని చెప్పి చాలామంది. ఎందుకంటే తేజ సజ్జా గారు ముందు రోజు ట్విట్టర్లో ప్రభాస్ని ట్వీట్ చేసి ట్యాంక్స్ చెప్పడం అన్నీ చెప్పేసరికి ఏమనుకున్నారు అంటే ప్రభాస్ మూవీలో ఉన్నారనుకుని చాలామంది అనుకున్నారు. దాని తర్వాత మీకు తెలిసిందే, బయటకు వచ్చేసింది ప్రభాస్ లేరు, ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసిందే. ఇక ఇంకొక గెస్ట్ ఎంట్రీ రోల్ ఉంటుందండి ఫైనల్లో. దాని తర్వాత మిరాయ్ 2 అనేది టైటిల్ పడుతుంది.
ఆ గెస్ట్ ఎంట్రీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు తెలిసే ఉంటుంది. సక్సెస్ మీట్లో కూడా చెప్పినారు. తెలియకపోయినా నా నోట్లోకి వెళ్ళి నేను చెప్తే స్పాయిలర్ అవుతుందండి. ఆ గెస్ట్ ఎంట్రీ కోసం చూడాలండి, వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుందండి ఆ గెస్ట్ ఎంట్రీది. పిచ్చ పీక్స్ యాక్టింగ్ ఉంటుందండి. ఇక ప్రతి ఒక్కటి బాగుందండి. స్క్రీన్ ప్లే మంచి విధానం వెళ్ళింది. విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్, ఎక్కడ అర్థం కాలేదు అరే ఇది విఎఫ్ఎక్సే కదా అని ఎక్కడ అర్థం కాలేదు, రియల్ అనిపించిందండి. వేరే లెవెల్ విఎఫ్ఎక్స్ వాడడము. ఇక మ్యూజిక్ అయితే అండి, రాముడు వచ్చినప్పుడు వెనకాల వేసినారండి, గూస్ బంప్స్ అండి, నిజంగా చెప్తున్నా. హనుమాన్ మూవీలో హనుమంతు వచ్చినప్పుడు ఎట్లా వేసినారు, ఈ మూవీలో రాముల వారు వచ్చినప్పుడు అట్లా వేసినారండి, గూస్ బంప్స్ వచ్చినాయండి ఆ సీన్ చూస్తే. వేరే లెవెల్ ఉందండి అది. చెప్పిన ఇవన్నీ అండి, ఇవన్నీ వీడియోకి పాజిటివ్స్, ఇవన్నీ కరెక్ట్ వేలో మూవీ వెళ్ళడము. ఎక్కడ మీకు ల్యాగ్ అనిపించ, సెకండ్ హాఫ్లో కొంచెం అనిపిస్తుంది అనుకోండి, అది వేరేది. మీకు ఎక్కడ బోర్ కొట్టడము, కొన్ని సిచ్యుయేషన్స్లో మనమే అక్కడ ఉన్నామని చెప్పి మనకన్నా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవడము, ఇదంతా మంచిగా వచ్చినందువల్లే మూవీ అనేది ఈరోజు సక్సెస్ఫుల్గా 50 crores నెట్ దగ్గర వరకు వచ్చిందంటే అది వేరే లెవెల్ అండి. దగ్గర దగ్గర 100 crores గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. ప్రేజా సజ్జా గారి సెకండ్ మూవీ 100 మిడిల్, టైర్ 2 టైర్ 3 అనుకోండి. టైర్ 2 హీరోస్లో సెకండ్ కంటిన్యూ 100 crores క్లబ్లో చేరడము మన తేజ సజ్జా గారే అవుతారండి. అంత డెడికేషన్ ఉన్నది. ప్లస్ ఇంకొక మెయిన్ అంటే ఆయన ప్రమోషన్స్లో మాట్లాడే విధానం అండి. ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా కానీ మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పినారు సక్సెస్ మీట్లో. ప్లస్ అది కాకుండా అక్కడ హిందీ సైడ్ వెళ్ళిన ప్రమోషన్స్కి మంచి మాట్లాడడము, అందరికీ మంచి సమాధానాలు ఇవ్వడము, ఆలోచించి మాట్లాడడము, ఆలోచించకుండా మాట్లాడకుండా, ఇదంతా చాలా మంది జనాలకు నచ్చి ఒక 20-25% పాపులేషన్కి పుష్ అయింది ఇలా ప్రమోషన్స్ చూడడం వల్ల అండి. ఇక ఇవన్నీ అండి మూవీ సక్సెస్ అవ్వడానికి. ఇక ఈరోజు ఈవినింగ్ నేను ఓజీ గురించి ఒక చిన్న అప్డేట్ అయిపోతానండి. ఈరోజు ఈవినింగ్ ఆ వీడియో రిలీజ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.